పద్మావతి, నువ్వు ఇలా రామ్మా. తీసుకో పద్మ. అయ్యయ్యో, మీ వారు ముఖ్యమంత్రిగా ఎదగాలి. 10 కాలాల పాటు మీ కుటుంబం చల్లగా ఉండాలి పద్మ. వస్తావమ్మా? అలాగే, మంచిది. ఏమిటి బుద్ధి తక్కువదానా? తను నిన్ను సీత అనుకుని చీర పెడుతుంటే తీసుకున్నావే గాని నేను కాదు అని చెప్పవే. తుమ్మ ముద్దులా నిలబడ్డావు. ఏ చీర చూడగానే నోరు పడిపోయిందా? చిచి, ఏ విలువైంది చూసినా సరే మొహం వాచినట్టు ఆశగా చూస్తూ కొయ్యబారిపోతావు. చిచి, ఏం పెంపకం పెంచింది ఆ మహాతల్లి. చేయాల్సినంత చేసి ఆ ఏడుపెందుకే? ఆపో, చిచ్చి పాతలకి. గ్రాని, ఎవరావిడ? నన్ను కలవడానికి వచ్చింది. హెల్త్ మినిస్టర్ గారి భార్య. వాట్? హెల్త్ మినిస్టర్ గారి భార్య? ఎందుకురా అంత ఆశ్చర్యపోతావు? వాళ్ళు ఎలా మారిపోయారో ఏమోనని వాళ్ళు నాకు బాగా తెలిసిన ముందే చెప్పడం ఎందుకని చెప్పలేదు. కానీ వాళ్ళు మారలేదురా. నా మీద గౌరవం, మర్యాదలు ఇంకా అలాగే ఉన్నాయి. మన ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిందని పద్మావతిని వెళ్లి మరీ చెప్పిరమ్మన్నాడట్రా. అందుకే పద్దు వచ్చేళ్ళింది. నువ్వేదో సీత తెలివితేటలు, రాత్రింబవళ్ళు నిద్ర కాచిన కష్టం అన్నావు. మరి ఇప్పుడు అర్థమైందా ఈ మంగమ్మ పలుకుబడి? గ్రాని, యు ఆర్ గ్రేట్. మినిస్టర్ గారు నిన్ను చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసి నువ్వు కూర్చున్నాకే ఎందుకు కూర్చున్నారో ఇప్పుడు అర్థమైంది. మినిస్టర్ గారి భార్య ఏమన్నా లెటర్ ఇచ్చి వెళ్ళారా? ఫార్మాలిటీగా జనం కోసం ఒకసారి కలిసి వస్తే సరిపోతుంది. గ్రాని, ఎంత స్వీట్ న్యూస్ చెప్పావు గ్రాని. నేను నీ మనవడిగా పుట్టడం నా అదృష్టం. ఐఎమ్ లక్కీ. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ గ్రాని. నీలాగే పద్మావతి వచ్చిందని నేను చాలా సంతోషపడ్డాను రకన్నా. కానీ ఆ స్వర్ణ పాల బిందులో విషం చుక్కల, తేనె కుండలో నీటి బిందువుల నా సంతోషం అంత క్షణంలో ఆవిరైపోయేలా చేసిందిరా. ఏం చేసింది గ్రాని? నన్ను చూడటానికి వస్తూ చాలా ప్రేమగా నువ్వు సీత వచ్చారని వాళ్ళు ఆయన చెప్పుంటాడు. అమ్మవారి దేవీ నవరాత్రుల చీర తీసుకొచ్చింది కన్నా నాకు పెట్టడానికి. అది చూసి మనం మన గౌరవానికి తగ్గట్టుగా చీర పెడదామని నేను గదిలోకి వెళ్ళొచ్చేలోపు ఈ ఆశపోతు పిల్ల ఎప్పుడొచ్చిందో ఏమో. ఆ చీర వంక ఆబగా చూసుంటుంది. దీన్నే సీత అనుకొని ఆవిడ ఆ చీర సరే దీని చేతిలో పెట్టింది. ఇది కాదు అని చెప్పద్దు. దొరికిందే చాలని చేతులు చాచింది. మినిస్టర్ గారి భార్య ముందు ఎందుకు అని ఊరుకున్నాను గాని లేకపోతేనా. స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ. వెళ్ళి నీ బ్యాగ్ తెచ్చుకో. నేను ఇప్పుడే బస్ ఎక్కించొస్తాను. వెళ్ళు. సీత, ఆవేశపడకు. వద్దు సాకేత్,
దీని మూలంగా ఇంకా అవమానాలు పడ్డం అమ్మమ్మ గారి మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. వెళ్ళవే, వెళ్ళు. అక్క, అది ఏంటే? ఇంకా అది ఇది అని చేసిన తప్పు సమర్థించుకోవాలని చూస్తున్నావా? ముందు వెళ్ళు. నీ ఒక్క దాని వల్ల మొత్తం కుటుంబం తలదించుకోవాల్సి వస్తుంది. అసలు ఎందుకే నీకు ఈ బుద్ధి? ఎన్నిసార్లు చెప్పినా మారవా? మారే ప్రయత్నమే చెయ్యవా? అక్క ప్లీజ్, అసలేం జరిగిందో నన్ను చెప్పని. నిజంగా జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉంటే, నువ్వు తప్పు నాదే అంటే నిమిషం కూడా ఉండను, వెళ్ళిపోతాను. నాకసలు ఎవరొచ్చారో ఎందుకొచ్చారో తెలీదు. నేను గదిలో ఉన్నాను. అమ్మమ్మ గారు స్వర్ణ అని పిలిస్తే వచ్చాను. నన్ను చూడగానే తెరువమ్మా, తిను. ఇదిగో అమ్మా. మింగలేక కక్కలేక ఉన్నానక్క. అంతేగాని చీర కోసం ఆశపడలేదు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? తప్పంతా ఆవిడదేనంటావా? ఆవిడ లేదని కథలల్లుతున్నావా? అక్క, ఆవిడ పెట్టిన పెద్దమ్మ తల్లి చీర మీద, ఆ పెద్దమ్మ తల్లి మీద ఒట్టు. జరిగిందైతే ఇది. వెళ్ళమంటే బయలుదేరుతాను. ఇదిగో, ఇది నీకిచ్చిన చీర, నువ్వే తీసుకో. అయితే ఆవిడ తప్పు లేదు, నీ తప్పు లేదు. తప్పంతా నాదేనంటావా? నేనే తప్పుగా అర్థం చేసుకున్నానంటావా? సాకేత్, ఓసారి మినిస్టర్ గారు ఫోన్ కలుపు. పద్మావతి రమ్మను నిజం చెప్తుంది. గ్రానీ, ఆవేశపడకు. చిన్న విషయం, ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది. రుజువులు సాక్ష్యాలు ఎందుకు? వదిలేయి, రేపు ఎలాగో వెళ్ళిపోతాం కదా. ఈ ఒక్కపూట అడ్జస్ట్ అవ్వు ప్లీజ్. హ్యాపీ న్యూస్ తెలిసింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇదంతా అవసరమా? వదిలే గ్రానీ ప్లీజ్. ఆ బుద్ధి దానికి ఉండాలిరా. అది కాదక్క, ఇది కాదక్క అని దీర్ఘా తీస్తుంది. చేసిన తప్పుకు చెంపలేసుకొని కొక్కిన పేనల్లే గదిలో కూర్చోక వచ్చి పైగా నన్ను తప్పు పడుతుందే. అమ్మమ్మ గారు, అది చెప్పిందని నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు కదా. ఆయన హ్యాపీగా ఉన్నారు. ఈ ఒక్కసారికి తనని మన్నించండి. మన్నించకపోతే నేనేమన్నా దానికి ఉరిశిక్ష వేశానా? వాడు చెప్తున్నాడుగా, ఉండని. లేకపోతే నేను బ్యాగ్ అవతల విసిరేసేదాన్ని. నీకు తోడుగా వచ్చింది. మేమే రమ్మన్నాం కదా అని ఆగాను. కాస్త కళ్ళు నోరు మూసుకొని కూర్చుంటే మంచిది. స్వర్ణ, ముందా ఏడు పాపు. సీత, కాస్త పద్ధతిగా ఉండటం నేర్పు. సీత, వెళ్ళి కాస్త సముదాయించు. వీళ్ళిద్దరిని వదిలి మనం ఎప్పుడు బయటికి వెళ్ళొద్దు. ఎంతైనా స్వర్ణ నీలా కాదు. కాస్త అణకువ నేర్పు.
స్వర్ణ అక్క, నా తప్పేం లేదక్క. నేను అర్థం చేసుకున్నాను స్వర్ణ, కానీ తప్పదు. ఊరుకో ప్లీజే, నువ్వేడ్చి నన్ను ఏడిపించుకో. ఊరుకో ఊరుకో. గ్రానీ, రేపు ఫార్మల్గా మినిస్టర్ గారిని కలిసిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి ఇన్వైట్ చేద్దామా? పర్వాలేదురా, నువ్వు బాగానే ఆలోచిస్తున్నావు, ఫార్మాలిటీస్ తెలుసుకుంటున్నావు. సరే, రేపు ఆఫీస్ నుంచి పేపర్స్ తీసుకొచ్చిన తర్వాత ఇన్వైట్ చేయి. గ్రానీ, నాకు డౌట్. మనం మొన్న కలిసినప్పుడు కనీసం మన పరిచయాన్ని కూడా పట్టించుకోకుండా ఏవేవో అబ్జెక్షన్స్ చెప్పిన ఆ మినిస్టర్ గారు లంచ్కి వస్తారంటావా? ఆ మాత్రం అభ్యంతరం చెప్పకుండా పనిచేస్తే ప్రతిపక్షాలు రకరకాలుగా అనుకుంటారని తప్ప పనంతా అయిపోయిన తర్వాత రావడానికి అభ్యంతరం ఏముందిరా? అది కరెక్టేలే. ఏం సీత, నువ్వేమంటావు? ఏ విషయం గురించి? ఓ సారీ, నువ్వు మొదటి నుంచి వినలేదు కదూ. రేపు మినిస్టర్ గారిని లంచ్కి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుందిరా. తను మాత్రం కాదని ఎందుకంటుంది? మీరు తప్పుగా అనుకుని అంటే నేనొక మాట చెప్తాను అమ్మమ్మ గారు. సరైన సలహా ఇస్తే నేనెందుకు కాదంటాను? చెప్పు. మనం అలా పేపర్స్ తీసుకొని ఆయన్ని ఇలా లంచ్కి పిలిస్తే ఆయనకు వచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. పైగా ఆయన మీద అవతలి వాళ్ళు నిందలు వేసే అవకాశం ఉండొచ్చు. అది కాకుండా ఇది హోటల్. ఈ హోటల్లో మనం లంచ్ ఇచ్చిన క్రెడిట్ అంతా హోటల్కి వెళుతుంది గాని మనకి దక్కదు. క్రెడిట్ కోసం కాదు, మర్యాద కోసం. మన గౌరవ మర్యాదలు కూడా చూసుకోవాలి కదా అమ్మమ్మ గారు. ఏదో పని చేశారని భోజనం పెట్టినట్టుంటుంది. అలా కాకుండా మినిస్టర్ గారిని ఇనాగురేషన్కి ఇన్వైట్ చేసి అక్కడ మన ఊర్లో మన వాళ్ళందరి ముందు గ్రాండ్గా లంచ్ కానీ డిన్నర్ కానీ మనం అరేంజ్ చేస్తే మన పలుకుబడి నలుగురికి తెలుస్తుంది. ఇనాగురేషన్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎస్, యువర్ రైట్. ఏమంటావు గ్రానీ? నువ్వు రైట్ అన్నాక నేను కాదంటానరా? అది సీత చెప్పింది కదా. నేను చెప్పానని కాదమ్మమ్మ గారు, మీరెలా అంటే అలానే. ఓ విధంగా తను చెప్పింది బానే ఉంది. ఒక మినిస్టర్ని కాదు, మొత్తం కుటుంబాన్ని ఆహ్వానిద్దాం. ఘనంగా సత్కారం చేసి మరీ పంపిద్దాం. సూపర్ అమ్మమ్మ గారు, సూపర్. సన్మానం కూడా యాడ్ చేశారు. ఇది ఇది ఎక్స్పీరియన్స్ అంటే. అమ్మమ్మ గారి ఆలోచన చాలా బాగుంది కదా సాకేత్. ఓకే, గ్రానీ చెప్పినట్టే చేద్దాం. తన మాటే సాగిందన్నట్టుండాలి. పొగుడుతుందా తిడుతుందా ఇది? సీత, సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయిగా? ఫార్మాలిటీస్ కన్నా ఇక వాటితో అంత పెద్ద పట్టింపులే ఉండవు. అమ్మమ్మ గారి పలుకుబడే పెద్ద డాక్యుమెంటేషన్ సాకేత్. యువర్ రైట్ సీత. గ్రానీకి స్టేట్ లెవెల్లో చాలా హోల్డ్ ఉంది. గ్రానీ గ్రేట్నెస్ ఆ రోజు చీరాల్లో చూశాను, ఇవాళ హైదరాబాద్లో చూస్తున్నాను. హలో. హలో సాకేత్, బాగున్నావా? బాగున్నాం. నీకు గుడ్ న్యూస్, వచ్చిన పని సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే.
రేపే బయలుదేరుతున్నాం. కంగ్రాట్స్ రా. సాకేత్, నువ్వు బయలుదేరేలోపు సీతను చుడీ బజార్కి తీసుకువెళ్ళి గాజులు వేయించు. అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి తీసుకురా. సౌభాగ్యానికి అమ్మవారు ప్రతీకంటరా. అలాగా, తప్పకుండా. అత్తయ్య గారిని అడిగానని చెప్పు. అలాగే సీతను కూడా అడిగానని చెప్పు. ఉంటాను. మంచిది. ఎవరా కన్నా? గుడ్ న్యూస్ తప్పకుండా మంచిది అలాగే అని చెప్తున్నావు. ఎవరు? అమ్మ ఫోన్ చేసింది గ్రాని. ఓహో, ఏమిటట? మళ్ళీ ఏదైనా హోమం చేయించాలట్నా? ఎవరన్నా వాళ్ళ తరపున వాళ్ళకి పిలిచి సంతర్పణ చేస్తుందా? మనం వచ్చేది కనుక్కొని పంపించేస్తుందా వాళ్ళని? ఆహా, అదేం లేదు గ్రాని. బాగున్నారా అని అడుగుతోంది. అబ్బా, ఎదురుగా ఉన్నప్పుడు ఎంగిలి మెతుకులు కూడా పెట్టినవాడు వెళ్ళిపోయాక పాయసం పెడదాం అనుకున్నాను అన్నట్టుందిరా. ఇంత బాగా నీ బాగోగులు చూడటం ఎప్పటి నుంచి మొదలు పెట్టింది? అది సరే, అలాగే తప్పకుండా అంటున్నావేమిటి నువ్వు? అది చుడీ బజార్కి తీసుకెళ్లి సీతకి గాజులు వేయించి అక్కడే ఏదో గుడి. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడే? ఎస్, అదే గ్రాని. ఆ విషయం ఆవిడగారు చెప్పకపోతే ఇక్కడున్న నాకు తెలియదట్నా? ఎన్నిసార్లు హైదరాబాద్ రాలేదు మనం? ఆ గుడి చూడకుండా ఎప్పుడు వెళ్ళాం? అసలు అదేనాడన్నా హైదరాబాద్ మొహం చూసిందా? నీకు అడ్రస్లు చెప్పడానికి ఈ మెరమెచ్చు మాటలు మాట్లాడితేనే ఒళ్ళు మండేది. మంచి చెడు అన్నీ తెలిసిందాన్ని నేను ఉన్నాను కదా ఇక్కడ. అది సలహాలు ఇవ్వటం ఏమిటి? అంటే అన్నానని పేరు కాకపోతే తనకి తెలిసినంత మాత్రం నాకు తెలియదా ఏమిటి? నేను రాత్రి అనుకున్నానురా, మనం వెళ్లేలోపు నిన్ను సీతని గుడికి తీసుకెళ్దామని. రేపు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చాక గుడికి వెళదాం రక్కన్నా. అలాగే గ్రాని. గ్రాని, డిన్నర్ చేద్దామా? అలాగే, ఆర్డర్ ఇవ్వు. ఆ అలకల రాణి గారిని అంతఃపురంలో నుంచి బయటికి రమ్మను, అన్నం తింటుంది. పస్తులు పడుకోబెట్టి తీసుకొచ్చారా అని మీ అమ్మ నన్ను ఆడిపోసుకోవడం ఎందుకు?